తర్వాత నిన్న అసెంబ్లీ జిఎస్టీ మీద ప్రధానమంత్రిని అభినందిస్తూ తీర్మానం చేసింది. ఈ జిఎస్టీ తగ్గించాలి అని జిఎస్టీ పెట్టిన రోజు నుంచి ఇన్ని స్లాబులు వద్దు, కాంప్లెక్స్ 2-3 స్లాబులు చాలు, నిత్యావసరాల మీద 5% మించి ఉండకూడదు అని మేము పదే పదే మా పార్లమెంట్ సభ్యులు మా పార్టీ డిమాండ్ చేసింది. లెఫ్ట్ పార్టీస్ మేము చేసిన డిమాండ్ పక్కన పెట్టి 4 స్లాబులు పెట్టి మొత్తం దోచుకున్నారు. ఇప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, సరుకులు నిలబడిపోయినాయి. 10 లక్షల కోట్లు, నేను చెబుతున్నాను 10 లక్షల కోట్లు పెట్టుబడిదారుల దగ్గర హార్డ్ క్యాష్ ఉంది. పెట్టుబడి పెట్టేదానికి అవకాశం లేక ఎందుకు పెట్టడం లేదు? పెట్టుబడి కొనుగోలు శక్తి లేదు. డబ్బులుండి కూడా వినపెట్టలో దాచుకున్నారు తప్ప పెట్టుబడి పెట్టడం లేదు. బ్యాంకులు మాత్రం దోచేస్తాం. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రాష్ట్రం ఇంజను కేంద్రం ఇంజన్ రెండు కలిపి లాగుతాయి ఆర్థిక వ్యవస్థని. ఇప్పుడు రాష్ట్రం ఇంజన్లో ఆయిల్ తీసి కేంద్రం ఇంజన్లో పోతుంది. మన రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయలు నష్టం అయితే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మనకు నష్టమైనా సరే దేశం అంతా ఒకే నేషన్ ఒకే పన్ను ఉండాలి, ఇది భవిష్యత్తు దృష్టి, దీన్ని మేము బలపరు అన్కండిషనల్గా బలపరుస్తామని చెప్పారు. అన్కండిషనల్గా ఎందుకు బలపరచాలని? అన్కండిషనల్గా మన చుట్టుపక్కల తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ మాకు వచ్చిన మేము బలపరుస్తున్నాము తగ్గింపుని. అయితే మాకు వచ్చిన గ్యాప్ పన్నులో జిఎస్టీ గ్యాప్ ఇంతకుముందుకి ఇప్పుడు వచ్చిన గ్యాప్ మాకు మీరు కేంద్రం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం మేము అడగం. మరి ఏం చేస్తారు? 8,000 కోట్లు అన్నారు. అది తప్పు యాక్చువల్గా.